నా పేరు హరీష్ రెడ్డి. మా విలేజ్ నేమ్ వచ్చేసి లింగందన్న గ్రామం, కేశంపేట మండలం, రంగారెడ్డి జిల్లా. నా డైరీ ఫామ్ పేరు వచ్చేసి శ్రీకృష్ణ డైరీ ఫామ్ అండి. నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను ఎంబీఏ చేశానండి. ఎంబీఏ చేసి ఒక 8 years జాబ్ చేశానండి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్కి 1-2 ఆవులు ఉన్నాయి. సో వాటిపైన కొంచెం మాకు అవగాహన ఉంది కాబట్టి మేము ఇక్కడ డైరీ ఫామ్ చేయడానికి కొద్దిగా నాకు సులువైపోయింది. సో మాకు కూడా కొంచెం ల్యాండ్ ఉంది, ఊర్లో ల్యాండ్ ఉంది, అంటే ఏదైనా చేసుకోగలుగుతామనే ధైర్యంతోనే 2020లో కొంచెం అంటే వేరే ఫామ్లు తిరిగి చూడడం కానీ, వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి, లాభ నష్టాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకొని, సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం, అంటే స్లో ప్రాసెస్గా ట్రై చేద్దాం అన్నట్టు 1-2 ఆవులు తీసుకొని వచ్చి ట్రై చేశాను. ట్రై చేస్తే కొంచెం మంచి రిజల్టే కనిపించింది. అంటే అప్పుడు లోకల్ ఆవులు తీసుకొచ్చాను, లోకల్ ఆవులు తీసుకొచ్చి ట్రై చేశాను. అప్పుడు కొంచెం మనకు పర్లేదు అనిపించింది. సో మెల్లిమెల్లిగా నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాను. సో నాకు ఇంచుమించు ఈ డైరీ ఫామ్లో సక్సెస్ కావడానికి 4 years పట్టిందండి. సో ఇందులో లాభ నష్టాలు చాలా ఉంటాయండి, ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో మనం ముఖ్యంగా డైరీ ఫామ్ పెడుతున్నామంటే మనకు కొద్దిగా గొప్ప అనుభవం ఉండాలండి. అనుభవం ఉంది అంటే దాని మెడికేర్ పైన ఆవులు ఎలా ఉంటాయి, అంటే ఎన్ని పాలు ఇస్తాయి, ఏ జాతి ఎక్కువ పాలు ఇస్తుంది, ఏ రకం మన వాతావరణానికి సెట్ అయ్యి మనకు ఎలా పాలు దిగుబడి రోగాలు రాకుండా చేసుకోవడానికి మనకి ఏ జాతి అయితే మేలు రకం జాతి దాన్ని ఎంచుకొని మనం కొద్దిగా గొప్ప దాన్ని మెడిసిన్ పైన, మెడికేర్ పైన, అంటే వెటర్నరీ డాక్టర్ని పట్టుకొని సలహాలు సూచనలు తెలుసుకొని మనం డైరీ ఫామ్ మెల్లగా స్టార్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదండి. నేను 2020లో డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు అనవసరంగా జాబ్ చేసుకోకుండా ఒక 50,000-60,000 వస్తాయి పర్ మంత్, రిస్క్ వితౌట్ రిస్క్ మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని చాలామంది అన్నారు. కానీ మనం ఏదో ఒకటి చేయగలిగే నమ్మకం మన దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒకటి ట్రై చేసి చూద్దాము అనేటప్పుడు వచ్చాను. అంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటప్పుడు 10 మందిలో 8 మంది నన్ను డిస్కరేజ్ చేశారు. అంటే ఎందుకు అనవసరంగా రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాం అన్నారు. కానీ మనం చూసి చేసుకోవాలి ఏదైనా సరే. ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే మనము బయట నుంచి వెళ్ళి ఎక్కడి నుంచో తీసుకొస్తాం, మనం చింతమంది నుంచి తీసుకొస్తాము, ఎక్కడి నుంచో రకరకాల సంతల నుంచి ఆవులు తీసుకొస్తాము. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆహార అలవాట్లు వేరే, ఇక్కడ ఆహార అలవాట్లు వేరే, అక్కడ ఇచ్చే దానా వేరే ఉంటుంది, ఇక్కడ ఇచ్చే దానా వేరే ఉంటుంది. సో ఫీడ్ పరంగా మనకు ఆహార పరంగా చాలా తేడాలు వస్తాయి. సో అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే అక్కడ నుంచి వచ్చిన ఆవును ఎంత మెడికేర్ కలగాలంటే, ఎంత జాగ్రత్త చూసుకోవాలంటే, రాగానే కొన్ని సప్లిమెంట్స్ ఉంటాయి, మనం ప్రోటీన్ సప్లిమెంట్స్ లేకపోతే కాల్షియం సప్లిమెంట్స్ ఉంటాయి, అవి ఇచ్చేసుకొని కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, అంటే ఫీవర్ రాకుండా వాటికి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అదే మనము ఫీవర్ రావడం కానీ, బ్లడ్ ఇన్ఫెక్షన్ అనుకునే ఇంజెక్షన్స్ ఉంటాయి. సో మనము వెంబడే వెటర్నరీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని అతను రప్పించుకొని లేదా ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. లేదంటే మీకు కొంచెం అవగాహన ఉంటే మీరే చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆవు తెచ్చినప్పుడు అంటే మంచిగా తెచ్చినప్పుడు బాగానే ఉంటుందండి, తెచ్చినప్పుడు మంచిగా ఉంటుంది, మంచిగా స్టామినా అంతా బాగానే ఉంటుంది. రోజుకి దాని రోగం అనేది ఒక్కొక్కటి బయటకు వస్తుంటుంది. సో దానికి అనుగుణంగా మనకు ఇంజెక్షన్స్ మనము రెడీగా పెట్టుకోవాలి, అంటే స్టాక్ పెట్టుకోవాలి. ప్రతిసారి మనము వెళ్ళి తెచ్చుకోవాలంటే మనకు ఓపిక ఉండదు. వెటర్నరీ డాక్టర్ కూడా ప్రతిసారి మనకు అంతే ఓపికగా ఎవరు చెప్పారు. సో మనకే ఫస్ట్ మనకు కొంచెం అవగాహన ఉండి డైరీ ఫామ్ మీద, మెడికేర్ పైన అవగాహన ఉంటే ఈ డైరీ ఫామ్లో సక్సెస్ కావచ్చండి. ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అనే ఒక రోగం ఉంది. అంటే బ్లడ్ అనేది పల్చగా అయిపోతుంటుంది, దాని నిరోధక శక్తి అనేది బ్లడ్ అనేది మొత్తం వెళ్ళిపోతుంటుంది. అంటే మనము పేడ రూపకంగానో లేదంటే దాని మూత్ర విసర్జన నుంచి ఇట్లా వెళ్ళిపోతుంటుంది. సో మనము డాక్టర్ని పిలిపించుకొని దానికి అడిషనల్గా గ్లూకోజ్లు పెట్టడము, బ్లడ్ ఇన్ఫెక్షన్ తగ్గించే సూదులు ఇప్పించడము, అలా క్యూర్ చేసుకోవాలి. లేదంటే ఆవు సిక్ అయ్యి చనిపోతుందండి, అలా ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకోటి డెలివరీ, ఇప్పుడు ట్రావెలింగ్లో వస్తుంది ఆవు, డెలివరీ 9 months ఉన్నప్పుడు ఆవు ట్రావెలింగ్ చేసేటప్పుడు మనకి ఎట్లంటే ట్రక్లో వచ్చేటప్పుడు దెబ్బలు తగులుతాయి, అప్పుడు దూడ లోపల చనిపోయే అవకాశం ఉంది, దూడ అడ్డం తిరిగే అవకాశం ఉంది. సో డెలివరీ టైంలో దూడ కరెక్ట్గా వస్తుందా రావట్లేదా, దూడ పుట్టిన తర్వాత మాయ సరిగ్గా పడ్డదా లేదా, అవి చాలా ఉంటుందండి. ఇదంతా దూడ డెలివరీ అయిన తర్వాత కూడా మనకు మాయ అనేది ఉంటుంది. అది 3 to 4 or 5 hours పడిపోవాలి. అది పడదు. ఎందుకు పడదు అంటే కొన్ని కారణాలు ఉంటాయండి. ఆవు డెలివరీ అయిన తర్వాత మనం ఒక 1 hour లోపల దానికి ఒక 40 liters మనము బెల్లం వాటర్ తాగించాలండి. 1 kg బెల్లం తీసుకొచ్చి ఒక 40 liters మన గోరువెచ్చని నీళ్ళు తీసుకొచ్చి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసి మనం ఆవుకు వాటర్ ఇచ్చేసి పుట్టిన 1 hour లోపల ఇది వాటర్ తాగిపియాలి. అలాగే పుట్టిన 1 hour లోపల దూడ కూడా మనకు జున్నుపాలు తాగియాలండి. జున్నుపాలు తాగిస్తే దాంట్లో ఉన్న ప్రోటీన్ అనేది దూడ మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ 1 hourలో తాగేసి అది పడుకుంటుంది. మనము ఆవుకు వాటర్ తాగిస్తాం కదా, అది కూడా వాటర్ బాగా తాగేసి పడుకుంటుందండి. పడుకుంటే ఆ వాటర్ లోపల దాని ఫ్లోకి దాని లోపల ఉన్న మాయ అనేది బయటికి వస్తుందండి. అంటే ఆ వాటర్ ఇంటేక్తోని మనకు లోపల కడుపు మన వాటర్తో సర్క్యులేషన్ మొత్తం, బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం మంచిగా అయిపోయి బయటికి వచ్చేస్తుంది మాయి.
సో ఇది ముఖ్యంగా మనకు ఆవుకు రోగం ఏం రావద్దంటే మాయ పడిపోవాలండి. మాయ పడిపోయిన తర్వాత కొంచెం కేర్ తీసుకోవాలి. నేను ఆవులను ఎక్కడ తీసుకొస్తాను అంటే నేను ఇక్కడ షాద్నగర్లో మన హనుమాన్ కటిల్ సప్లైస్ అనే ఒక అతను రాకేష్ అని ఒక అతను ఉన్నాడు, అక్కడ నుంచి తీసుకొస్తాను. అతను కూడా మన బెంగళూరు చింతామణి మార్కెట్ నుంచి తీసుకొస్తాడు. అతని నుంచి నేను సెలెక్టివ్ ఆవులను కొనుగోలు చేసి నా ఫామ్కి తీసుకొస్తానండి. నా ఆవుల ప్రైస్ వచ్చేసి 75 నుంచి స్టార్టింగ్ వచ్చేసి 1,50,000 వరకు ఉన్నాయండి. ఇక్కడ అన్ని ఇప్పుడు నా షెడ్లో మొత్తం 16 ఆవులు ఉన్నాయండి. 16 ఆవుల నుంచి నేను డైలీ 150 నుంచి 160 లీటర్స్ సప్లై చేస్తానండి. సప్లై నేను ఎక్కడికి చేస్తానంటే హడ్సన్ బూత్కి ఇచ్చేస్తాను. హడ్సన్ మనకు వాళ్ళు లీటర్కి వచ్చేసి 38 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు ఇప్పుడు ఇస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ ప్రకారం అయితే నా ఆవుల కెపాసిటీ వచ్చేసి పర్ టైంకి 10 లీటర్స్ ఇచ్చే ఆవులు ఉన్నాయండి నా దగ్గర. ఇప్పుడు నా ఫామ్లో 16 కౌస్ ఉన్నాయండి. అంటే ఒక 6 కౌస్ అనేది డ్రై ఉంటాయండి. 6 కౌస్ అనేటివి పాలు ఇవ్వండి, ఒక పక్కకు ఉంటాయి. ఒక 10 కౌస్ అనేది మిల్కింగ్ ఉంటుందండి. ఆ 10 కౌస్ నుంచి మనకు డైలీ 150 నుంచి 160 అంటే 150 నుంచి 160 యావరేజ్గా వస్తుందండి పర్ డైలీ. అంటే టైంకి 70 నుంచి 75 లీటర్స్ వస్తుందండి. మా డైరీ ఫామ్లో మేము ఒక టైం టేబుల్ ఫాలో అవుతామండి. మార్నింగ్ మా లేబర్ వచ్చేసి 5 o'clock లేస్తారండి. 5 o'clock లేవగానే పెండ మొత్తం లాగేసుకుంటారండి. పెండ మొత్తం పక్కకు లాగేసేసుకొని ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తారండి. ఖాళీ ఫ్లోర్ వరకు క్లీన్ చేసిన తర్వాత పాలు తీస్తారండి. పాలు తీసిన తర్వాత దానా వేస్తారు. దానా ఏం వాడతాను అంటే పచ్చక్క, మక్కపిండి, సురభి దానా అనేది మనకు దొరుకుతుంది. అది 3 కలిపి ఇచ్చేసి ఒక కావుకు ఒక 4 to 5 kgs అంటే దాని పాల కెపాసిటీని బట్టి దానా వేసేస్తామండి. దానా వేసేసినాక వాటర్ ఇస్తామండి. ఆ వాటర్ ఏ విధంగా ఇస్తామంటే మనకు బీర్ పొట్టు అనేది దొరుకుతుంది మనకు మార్కెట్లో. బీర్ పొట్టు అది కూడా ఎక్కువ మోతాదులో ఇవ్వకుండా ఒక కేజీ ఒక ఆవుకు ఒక కేజీ ఒక 30 to 40 లీటర్స్ ఒక వాటర్ ఇచ్చే టబ్బులో కేజీ వేసేసి అందులో కొద్దిగా ఉప్పు వేసేసి ప్రతి ఒక్క ఆవుకు ఒక్కొక్క సపరేట్ టబ్బు ఇచ్చేసామండి. అది టబ్బు ఎలా అంటే వాటర్ అంటే ఆవు మనకు ఎంత వాటర్ తాగాలని మేము ఒక ఫిక్స్డ్ రేషియో పెట్టుకున్నాము. పర్ టైంకి 30 to 40 లీటర్స్ తాగాలండి ఆవు. సో ఆ విధంగా మా డైరీ ఫామ్లో వాటర్ అనేది బీరు పొట్టు వేసేసి అందులో కొద్దిగా ఉప్పు వేసేసి ఇస్తామండి. తర్వాత చాపింగ్ చేస్తారండి. చాపింగ్ కూడా ఎలా అంటే మన సూపర్ నేపియర్ ప్లస్ వరిగడ్డి మొత్తం 2 మిక్స్ చేసి చాపింగ్ చేస్తారండి. చాపింగ్ చేసిన తర్వాత గాడి మొత్తం క్లీన్ చేస్తారండి. గాడి పర్ టైంకి డైలీ 2 times క్లీన్ చేస్తారండి. వాటర్ ఇచ్చేసిన తర్వాత ఏమన్నా మురికి ఉన్నా ఏదన్నా గడ్డి ఉన్నా మొత్తం క్లీన్ చేస్తారండి. మొత్తం గాడి మొత్తం క్లీన్ చేసేసి సో ప్రతి ఒక్క ఆవుకు ఒక పర్ టైంకి ఒక 30 to 40 kgs అండి. మనం వరిగడ్డి ప్లస్ సూపర్ నేపియర్ 2 కలిపి మిక్స్ చేసిన కుట్టి ఉంటుంది కదండి, దాన్ని కుట్టి అంటారు. ఆ కుట్టి వచ్చేసి టబ్బులతో ప్రతి ఒక్క ఆవుకు ఒక పర్ టైంకి 30 to 40 kgs ఇస్తారండి. ఇదంతా మాకు వర్క్ 8 to 8:30 లోపల ఫినిష్ అయిపోతుంది. ఆవుకు అంటే 8 to 8:30 లోపల ఆవుకు మాకు ముంగల కుట్టి వేసేస్తామండి. మొత్తం క్లీనింగ్ చేసేసి 8:30 కుట్టి పోసేస్తే 9:30 10 వరకు తినేస్తాం. మొత్తం తినేసి 10 to 3:30 వరకు ఆవుకు రెస్ట్ అండి. అంటే అది ఆవు కూర్చొని పడుకొని నెమ్మరేసుకుంటా మంచిగా హాయిగా ఫ్యాన్స్ కింద దోమలు గరవకుండా మొత్తం అంటే ఆవు అనేది రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. తినేసిన తర్వాత రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే 10 to 10:30 నుంచి ఆఫ్టర్నూన్ 3 to 3:30 వరకు రెస్ట్లో ఉంటుంది ఆవు. అంటే ఆవుకు రెస్ట్ ఉంటుంది, బీహారీ వర్కర్స్ కూడా రెస్ట్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అయిపోతే మళ్ళీ 3:30కి మళ్ళీ లేపుతారండి. 3:30కి మళ్ళీ ఆవులను లేపేసి మళ్ళీ దానా ఇచ్చేస్తారు. దాని పాల కెపాసిటీని బట్టి మళ్ళీ దానా ఇచ్చేస్తారు. దానా ఇచ్చేసి మళ్ళీ సేమ్ పొద్దున ఎలా అయితే వాటర్ పెడతామో బీరు పొట్టు ఉప్పు వేసేసి సేమ్ అలాగే మళ్ళీ వాటర్ ఇచ్చేస్తారు. వాటర్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ క్లీనింగ్. వాటర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆవులో క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ తర్వాత మళ్ళీ గాడి కూడా క్లీన్ చేస్తారు. క్లీన్ చేసేసి ఒక 5 to 5:30 అరౌండ్ మధ్యలో పాలు ఇస్తారండి. పాలు తీసిన తర్వాత మళ్ళీ కుట్టి వేసేస్తారు. కుట్టి వేసేసి మళ్ళీ పాలు హడ్సన్ సెంటర్కి అప్పయిస్తారు. సో ఈవినింగ్ 6:30 లోపల ఈ వర్కర్స్ మొత్తం ఆవుల పని మొత్తం అయిపోతుంది. 6:30 మళ్ళీ ఈవినింగ్కి కుట్టి పడిపోతుంది ఆవుల ముంగల. అవి 7:30 వరకు తినేస్తాయండి. తినేసిన తర్వాత అవి కూడా రెస్ట్, వర్కర్స్ కూడా రెస్ట్. అంటే ఆఫ్టర్నూన్ మనకు వర్కర్స్కి రెస్ట్ దొరుకుతుంది, ఆవులకు రెస్ట్ దొరుకుతుంది. నైట్ టైం మొత్తం ఆవులకు రెస్ట్ దొరుకుతుంది, వర్కర్స్ కూడా రెస్ట్ దొరుకుతుంది. నా షెడ్ మీద ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి షెడ్ మనము పైపులు, ఇనుప పైపులు, రేకులు అవన్నీ వచ్చేసి ఒక 3 to 4 lakhs అయిందండి. ఈ బెడ్ అవన్నీ ఖర్చు ఒక 2 lakhs అయింది. ఇంచుమించు షెడ్ పైన ఖర్చు ఒక 5 to 6 lakhs అయిందండి.
ఈ షెడ్ మొత్తం ఈ ఆవులతో మొత్తం కుట్టు మిషన్ కానీ అన్ని మిల్కింగ్ మిషన్ కానీ ప్రతి ఒక్కటి మనం ఇందులో ఇంక్లూడ్ చేస్తే ఈ షెడ్ కాస్ట్ వచ్చేసి ఒక 30 నుంచి 35 lakhs వస్తుందండి. మా ఫామ్లో పేడ మా పొలాలకి ఉపయోగిస్తామండి. ఎలా అంటే మేము వరి నాటుకుంటాం కదా, ఏదైనా పంటలు మక్కలు ఏమైనా వరి పంటలు వేసుకోవాలంటే ఈ పేడ మొత్తం అక్కడ పొలంలో పారబోస్తామండి. అక్కడ నుంచి వెళ్ళి మేము వరి కానీ మొక్కజొన్నలు కానీ ఏదైనా పండిస్తాం. అంటే సేంద్రియ ఎరువు అంటారు కదా, ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ అలాగే మేము దీని నుంచి వచ్చే క్లీనింగ్ వచ్చిన వాటర్ ఉంటుంది కదా, ఇది మనం మూత్రం పోసిన వాటర్ లేదంటే మనం పెండ గీసిన తర్వాత మనం క్లీనింగ్ చేస్తాం కదా, ఫ్లోర్ క్లీనింగ్ చేసినప్పుడు మనం పెండ కచ్చడం అంటాం కదా, ఆ వాటర్ అనేది ఒక గుంతలోకి వెళ్తాయండి. ఆ గుంతలో నుంచి వెళ్ళి మనకి ఏమన్నా ఆ గుంత మొత్తం వాటర్ ఆవు పేడ ఆవు మూత్రం మొత్తం ఒకటిసారి మిక్స్ అయి ఉంటుంది కదా, అదంతా మేము ఒకటిసారి త్రూ మోటార్ మళ్ళీ పంట పొలాలకు పంపిస్తామని. ఎలా అంటే సొప్ప పెరగడానికి కానీ లేదంటే వరి చేను పండించిన తర్వాత మనము ఎట్లా అంటే మనము డిఏపి అవి వాడకుండా ఇదే వాటర్ అక్కడ ఇచ్చేస్తామండి. పెరిగితే మనకు గ్రోత్ అనేది మంచిగా వస్తుంది. కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి, అంటే డైరీ ఫామ్ పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు ఫస్ట్ మనము సూపర్ నేపర్ నాటుకోవాలండి. ఎలా అంటే డైరీ ఫామ్ మనం ఆవులు తెచ్చే ముందే ఒక 3 to 4 months ముందే మనం గడ్డి నాటుకోవాలండి. గడ్డిని ఎలా నాటుకోవాలంటే అది కూడా బ్యాచ్ సిస్టమ్ నాటుకోవాలి. అంటే మొత్తం ఒకటేసారి నాటేసుకోకుండా ఒక హాఫ్ ఎకర్ ఒకసారి అంటే బ్యాచ్ అంటే ఇది అయిపోతుంటే అదొక బ్యాచ్ రావాలండి మనకు. అంటే సంవత్సరం పొడవునా మనకు గడ్డి అనేది అందుబాటులో ఉండాలి. అలా అయితేనే మనకు ఆవులు తెచ్చినప్పుడు మనకు ఆహార కొరత అనేది ఉండదు. సో ఇలా స్టార్ట్ చేసుకుంటే ప్లస్ అంటే మనము కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే ముందు చుట్టుపక్కల డైరీస్ తిరిగి వాళ్ళకి అవగాహన తెచ్చుకోవాలి. ఏంటంటే ఎలా అంటే మనకి ఎంత మిగులుతుంది, అంటే గడ్డి ఎప్పుడు పెట్టుకోవాలి, ఏ టైంలో పెట్టుకోవాలి, అంటే ఎండాకాలం పెట్టుకోవాలా, చలికాలం పెట్టుకోవాలి, అంటే వర్షాకాలం పెట్టుకోవాలా, ఏ టైంలో గడ్డి పెట్టుకుంటే ఎంత మంచిగా వస్తుంది మనకు, అంటే ఎక్కడ కొనాలి ఆవులు, ఎక్కడ చేసుకోవాలి, అంటే దానా ఏ విధంగా ఇచ్చుకోవాలంటే అంటే చుట్టుపక్కల డైరీ తిరిగితే వాళ్ళకి కొంచెం అవగాహన వస్తుంది. అంటే ముఖ్యంగా మనము గడ్డి అనేది కొరత ఉండదండి. ఇప్పుడు డైరీ ఫామ్లో గడ్డి అనేది కొరత ఉంటే ఆవులకు మనము రోజువారీగా మనం కొనుక్కొని చేయాలంటే మనకు రూపాయి మిగలదండి. సో కంపల్సరీ మనకు గడ్డి అనేది త్రూ అవుట్ ఇయర్ మనకు అవైలబుల్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఫస్ట్ నేను ఒక్కనే చేశాను, వర్కర్స్ లేరు. వర్కర్స్ వచ్చి 6 months అవుతుందండి. సో ఫస్ట్ ఒక 10 to 15 కౌస్ నేను ఒక్కనే చేసుకున్నాను. అంటే నేను ఒక్కనే చేయగలుగుతానా లేదా అనే నమ్మకం మీదనే ఈ ఫీల్డ్లోకి వచ్చానండి. ఫస్ట్ నేను ఒక్కనే చేసుకున్నాను. నేను ఒక్కనే త్రూ హ్యాండ్ చేతిని పాలు తీయడం కానీ పేడ తీయడం కానీ క్లీనింగ్ కానీ అంతా నేను ఒక్కనే చేసుకున్నాను. తర్వాత కొంచెం మనకు ఆవులు పెరిగే కొద్దీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు మెల్లమెల్లగా అంటే మెషినరీ వైపు అడుగులు వేసాను. ఎలా అంటే కుట్టు మిషన్ తెచ్చుకోవడం కానీ, మనము కింద మ్యాట్లు తెచ్చుకోవడం కానీ, మన మిల్కింగ్ మిషన్ తెచ్చుకోవడం కానీ, అన్ని మిషన్స్ తెచ్చుకున్న తర్వాతనే మనకి ఇంకా ఈజీగా అవుతుంది ప్రాసెస్ అనే తర్వాతనే మనము లేబర్ని పెట్టామండి. లేబర్ని కూడా మనము అంటే వాళ్ళకి ఇంత ఉంటాయి, ఒక్కొక్క లేబర్కి ఒక 10 cows 12 cows ఉంటాయి. దాని ప్రకారం మా దగ్గర 2 లేబర్ ఉన్నారండి. 2 లేబర్ని పెట్టుకొని మేము ఇలా సెట్ చేసేసుకున్నానండి.